దేశంలో అత్యధిక ఎరువుల వినియోగం తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతున్నట్టు ఇండియన్ అగ్రికల్చర్ టువర్డ్స్ 2030 పుస్తకం పేర్కొంది. హెక్టారుకు 262 కేజీల ఎరువులను రైతులు వాడుతున్నట్లు పుస్తకంలో సవివరంగా వివరించారు. నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈ సంపాదకుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 1961-62 సంవత్సర కాలంలో హెక్టారుకు ఎరువుల వినియోగం 2.17 కేజీలు ఉండేది. అది 2018-19 సంవత్సరం నాటికి 134 కేజీలకు పెరిగింది. అది కాస్త ఇప్పుడు 262 కేజీలకు పెరిగిందని టువర్డ్స్ పుస్తకం తెలుపుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో హెక్టారుకు 203 కేజీల ఎరువులను వినియోగిస్తున్నారట రైతులు. 1970-71 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 20 మిలియన్ టన్నుల మేర ఉన్న ఎరువుల వినియోగం 2018-19 నాటికి 2.7 కోట్ల టన్నులకు చేరింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్లో 70% రసాయన ఎరువుల వినియోగం జరుగుతోంది. అధిక ఎరువుల వినియోగం వల్ల జరిగే అనర్థాలేంటో అందరికీ తెలిసిన విషయమే. కానీ అధిక దిగుబడుల ఆశతో అన్నదాత ఆలోచించకుండా ఎరువులను పంటలపై చిమ్మడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వేసిన పంటనే వేయడం, పంట మార్పిడి లేకపోవడం, చీడపీడల ఉధృతి అలాగే కొనసాగటం, రసాయనాల్ని సైతం తట్టుకునే సామర్థ్యం పురుగులకు రావటం వల్ల రైతులు గత్యంతరం లేక అధిక మోతాదులో ఎరువులను చల్లుతున్నారు. తద్వారా నేల సారం దెబ్బతినడంతో పాటు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. పంట దిగుబడులు కూడా రాను తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా రైతుల్లో చైతన్యం రావాలి. ఎలాంటి మందులు, రసాయనాలు ఎంత మోతాదులో వాడుతున్నారో తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా రసాయనాలను వీడి ప్రకృతి, సేంద్రియ బాటకు మళ్ళాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని భూగర్భ జలాలు ఎక్కువగా వాడే మెరక ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలైన జొన్న, పప్పు దినుసులు, నువ్వులు సాగు చేయొచ్చు. అత్యధిక నీరు వినియోగించే పంటలకు తెలంగాణలో ఏటా సగటున 5.46 శతకోటి ఘనపు మీటర్ల నీరు వాడతారు. ఖరీఫ్ సీజన్లో 10-25% ప్రాంతాల్లో పంట మార్పిడి చేస్తే 21%, రబీ సీజన్లో 25-50% పంట మార్పిడి చేస్తే 43% నీటిని ఆదా చేయడానికి వీలవుతుంది. తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ కేంద్ర ప్రభుత్వాలు రైతులకు ఆదాయ మద్దతు పథకాలను అమలు చేస్తున్నప్పటికీ వాటిని సుస్థిరంగా అమలు చేస్తూ అందరికీ విస్తరించే కార్యక్రమం ఇప్పటికీ పూర్తిగా జరగటం లేదు.